జాతకంలో కేతుగ్రహం యొక్క దోషయుక్తంగా ఉన్నట్లయితే కేతుగ్రహ నామములు అవల, సిఖి, ధూమ, ధ్వజ, మృత్యుపుత్ర అనేటువంటి నామాలను ఉచ్చారణ చేయవచ్చును. కేతుగ్రహము మ్లేచ్ఛ జాతికి సంబంధించినటువంటిది. చిత్రవర్ణము, వైరాగ్య తత్వము కలిగి పాపగ్రహముగా, క్రూర స్వభావం కలిగిన గ్రహముగా చిత్రించబడి ఉన్నది. ఈ కేతుగ్రహము బాగలేనప్పుడు బాగలేకపోతే నులి పురుగులు, నత్తి, రక్తపోటు, వింత వ్యాధులు ఇలాంటివి ఏర్పడతాయి. కాకపోతే కేతు మోక్షకారకుడని శాస్త్రం చెప్పబడి ఉన్నది. కేతువు యొక్క శాంతికే దర్శించవలసిన దేవాలయాలు గణపతి, విఘ్నేశ్వర పూజ, సూర్య నమస్కారాలు, సూర్య దేవాలయం దర్శించడం అనేటువంటివి చాలా అవసరం. శ్రీ గణేశ సహస్రనామావళి, గణపతి దీక్ష, శ్రీ గణేశ పురాణ పారాయణం, పుత్ర గణపతి వ్రతం, అదేవిధముగా అనేక వినాయక వ్రతములు తప్పనిసరిగా ఆచరించినట్లయితే కేతువు యొక్క విశేష అనుగ్రహం కలుగుతుంది. అంతేకాక కేతువుకి మన్యుసూక్త పారాయణంతో కూడినటువంటి ఆంజనేయ స్వామి అభిషేకం కూడా విశేషంగా చెప్పబడినటువంటి మరొక రెమెడీ. సో మన్యుసూక్త సహితముగా హనుమంతుల వారికి సింధూరముతో గనక అభిషేకం చేయించినట్లయితే కేతుగ్రహం యొక్క విశేష అనుగ్రహం కలుగుతుంది. సర్వదోషాలు తొలగిపోతాయి. ఎటువంటి సర్పదోషములు ఉన్నా, అష్టమ భావంలో కేతు ఉన్నప్పటికీ, ద్వాదశ భావంలో కేతు ఉన్నప్పటికీ అన్ని దోషాలు తొలగిపోతాయి. కేతు మహాదశలో రాహు అంతర్దశ ఇబ్బందికరంగా ఉంటే సుందరకాండ 65వ సర్గ, కేతు మహాదశలో శని అంతర్దశ ఇబ్బందిగా ఉండి యుద్ధకాండం 58వ సర్గ, కేతు మహాదశలో కుజ అంతర్దశ ఇబ్బందిగా ఉంటే అయోధ్యకాండ 100వ సర్గ పారాయణం చేయాలి. అదేవిధంగా అష్టవినాయక ఆలయాలు లేహ్యాద్రి, రంజన్గావ్, మహాద్, పాలి, మోరేగావ్, బీజర్, సిద్ధిటేక్, ధేపూర్ అనేటువంటి వినాయక స్వామి ఆలయాలన్నింటినీ కూడా దర్శించవచ్చును. కేతుగ్రహ యంత్రాలను ప్రతిష్ఠించుకోవచ్చును.